ఫ్రెండ్స్ నిన్న గేమ్ చేంజర్ రిలీజ్ అయింది కదండి, రామ్ చరణ్ మూవీ శంకర్ డైరెక్షన్. ఇంకా ఈ రోజు ఈవినింగ్ 3:30 షోకి సినీ ప్లానెట్ కోంపల్లి వచ్చామండి. ఇంకా స్క్రీన్ 1 లో అన్నమాట. 10 minutes ముందే వెళ్ళామండి. ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు, కాసేపు కూర్చున్నాము. ఈ లోపు షో స్టార్ట్ అయిందనమాట. లోపలికి ఎంటర్ అయిపోయాము. 3:30 అయిపోయింది. మెల్లిమెల్లిగా రష్ అవుతూ ఉందండి. అడ్వర్టైజ్మెంట్స్ అయ్యి వేస్తాడు కదా స్టార్టింగ్ లో. ఇంకా మూవీ స్టార్ట్ అయిపోయిందండి. టైటిల్స్ వస్తూ ఉన్నాయన్నమాట. అసలు చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నాం అనమాట. శంకర్ డైరెక్షన్ అంటేసరికి ఒక రకమైనటువంటి ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. మోస్ట్లీ ఆయన తీసిన సినిమాలన్నీ కూడా చాలా బాగుంటాయి. రంగస్థలంలో రామ్ చరణ్ యాక్షన్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది కదండి. ఇంకా ఈ గేమ్ చేంజర్ మీద కూడా చాలా హోప్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది అనేటువంటి టాక్ కూడా. ఇంకా సినిమా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా సినిమా వెళ్తూ ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా ఎక్సైటింగ్ గా ఉందండి. అంటే చాలా బాగుంది. ముఖ్యంగా రామ్ చరణ్ యాక్షన్ అయితే అసలు చాలా చాలా బాగుందండి. అంజలి యాక్షన్ గాని చాలా చాలా బాగుందన్నమాట. అసలు జీవించేశారు పాత్రల్లో. అయితే గనుక సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి మూవీ అయితే చాలా బాగా నచ్చిందండి. కానీ ఒకటే డిసప్పాయింట్మెంట్ అయిందండి. నానా హైరానా అనే సాంగ్ చాలా ఫేమస్ అయింది కదా, అది ఇప్పుడు ప్రెసెంట్ లేదు. 14th నుంచి యాడ్ చేస్తారని తెలిసింది. మొత్తానికి సినిమా అయితే బాగుందండి.